నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఉలకని సీనియర్లు, వైసీపీ భవిష్యత్ జగన్ చేతల్లోనే. కూల్చివేత టీడీపీ శ్రేణుల్ని భయపెడుతున్న సెంటిమెంట్. విశాఖ సిటీకి ప్రాముఖ్యత ఏది? కమల దళంలో స్ట్రీట్ ఫైట్. వైసీపీ ఇప్పుడు విపక్షంలో ఉంది. దానికి మించి సవాళ్లు ప్రతిరోజు ఎదుర్కొంటోంది. ఇటువంటి కష్టకాలంలో సీనియర్లు మౌనం పాటిస్తూ పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఏపీలోని వైసీపీ పార్టీ ఆఫీసులు అన్నింటికీ నోటీసులు జారీ చేసి వారంలోగా సంజాయిషి ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో సీనియర్లు ధీటుగా రంగంలోకి దిగి రిప్లై ఇచ్చి ఉండాలి. కానీ ఉత్తరాంధ్రలో చూస్తే సీనియర్లు చాలామంది ఉన్నా ఎందుకో సైలెంట్ అయ్యారు. అసలు వారంతా ఎన్నికల ఫలితాల నుంచే మౌన ముద్రలో ఉన్నారు. ఏ అవసరమైనా దేని గురించి మాట్లాడాల్సిన విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రమే సిద్ధంగా ఉంటున్నారు. ఆయనే అడుగు ముందుకేసి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. టీడీపీ భవనాలు అన్నీ సక్రమమా అని నిలదీస్తున్నారు. తమ పార్టీ ఆఫీసుకు అందించిన నోటీసుల మీద ఆయన ఫైర్ అవుతూ కక్ష సాధింపు చర్యలు ఉంటే దానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆయనతో గొంతు కలిపిన మరో మాజీ మంత్రి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీదర్ అప్పలరాజు. ఆయన టీడీపీకి శాపాలే పెట్టారు. కూల్చివేతలు అంటూ పాలన మొదలెట్టిన మీకు చివరికి కూల్చివేతే మిగిలిపోతుందని, మీ ప్రభుత్వం ఓటమికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తాము చేసిన మంచి కార్యక్రమాల మీద కూడా బురద చల్లుతూ సచివాలయాల మీద, ఆర్బీకే సెంటర్ల మీద దాడులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులు నాశనం చేయడం ఏ రకమైన విధానం అని సీదరి గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఇచ్చిన ఒకరిద్దరు నేతలు మీడియా ముందుకు వస్తున్నారు. చాలామంది అయితే ఎందుకు వచ్చిన తంట అనుకున్నారో, లేక కూటమి ప్రభుత్వంతో ఆదిలోనే తగువ దేనికి అనుకున్నారో తెలియదు, కానీ సైలెన్స్ని కొనసాగిస్తున్నారు. పార్టీ ఆఫీసుల మీదనే గురిపెట్టి అధికార పక్షం ముందుకు వస్తుంటే ఆత్మ లాంటి పార్టీని కాపాడుకోవడం కంటే ముఖ్యమైన సందర్భం వేరేది ఉంటుందా అని వైసీపీలో మిగిలిన వారు అంటున్నారు. ఫలితాలు వచ్చి 3 వారాలు కాలేదు, అప్పుడే తెల్ల జెండా చూపిస్తే 5 ఏళ్ల పోరాటం ఎలా అని కూడా వైసీపీలో చర్చకు తెరలేస్తోంది. ఎన్నికల్లో దారుణ ఓటమిని మూటకట్టుకున్న వైఎస్ జగన్ ఫలితాల తర్వాత మొదటిసారి పులివెందులు వెళ్లారు. అధికారం పోగొట్టుకున్న జగన్కు జనం నుంచి ఆదరణ ఉంటుందో లేదో అనే అనుమానం వైసీపీలో ఉండింది. అయితే అధికారాన్ని పోగొట్టుకుని సొంతూరికి వెళ్లిన జగన్ను ఓదార్చడానికి జనం పోటెత్తడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 3 రోజుల పర్యటన నిమిత్తం జగన్ పులివెందులకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు సోమవారం కూడా పులివెందుల్లోని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు జగన్ అందుబాటులో ఉండనున్నారు. మొదటి రోజు మధ్యాహ్నానికి కడప విమానాశ్రయానికి చేరుకున్న జగన్కు ఘన స్వాగతం లభించింది. అప్పటి నుంచి అడుగడుగునా జగన్ వెంట జనం కనిపించడం విశేషం. జగన్ను కలుస్తున్న ప్రజానీకం ఆయన్ను ఓదార్చుతుండడం గమనార్హం. ఓటమికి దారితీసిన క్షేత్రస్థాయి పరిస్థితుల్ని జగన్కు జనం వివరిస్తున్నారు. వాటిని జగన్ శ్రద్ధగా వింటున్నారు. 5 ఏళ్లు గట్టిగా ఓర్చుకుంటే మళ్ళీ మనదే అధికారం అని ప్రజలకు ఆయన భరోసా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు అలివి కాని హామీలతో అధికారంలోకి వచ్చారని ప్రజలతో జగన్ అంటున్నారు. హామీల్ని అమలు చేయడం సులువు కాదని జగన్ చెబుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోతే రానున్న రోజుల్లో పోరాటాలు చేస్తామని జగన్ హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ పెట్టిన కొత్తలో జగన్కు జనం నీరాజనం పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాటి రోజుల్ని గుర్తు చేస్తోందని జగన్ను కలవడానికి వచ్చిన ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఘోర పరాజయం పొందినప్పటికీ 40% ఓటు బ్యాంక్ వైసీపీకి ఉండడం ప్రత్యర్థుల్ని భయపెడుతోంది. అయితే లోపాలని సరిదిద్దుకుని సరైన టీంతో ముందుకెళ్లడం జగన్ చేతుల్లో ఉంది. ఆ పని ఆయన ఏ మేరకు చేస్తారనేది ప్రశ్నార్థకమైంది. ఓటమికి దారి తీసిన పరిస్థితులపై నిర్మోహమాటంగా విశ్లేషించుకోవాల్సిన తరుణం ఇదే. జగన్ తమను కలవలేదనే ఆవేదన, ఆగ్రహం ముఖ్యంగా కేడర్లో ఇంతకాలం ఉండింది. దాని ఫలితమే ఎన్నికల్లో ఘోర పరాజయం. జరిగిపోయిన కాలం గురించి కాదు, భవిష్యత్తుపై జగన్ దృష్టి సారించాలి. గతంలో తన వైపు నుంచి జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా జగన్ చూసుకోవాలి. అలా చేస్తే ఆదరించడానికి జనం ఎప్పుడు సిద్ధమే. దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవడం జగన్ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. ఏం చేస్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ప్రారంభం కాలేదు. ఈ మాట అంటున్నది ప్రతిపక్షాలు కాదు, కూల్చివేతలపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి కారణం సెంటిమెంట్. గతంలో జగన్ సర్కార్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చేసిన పని అక్రమ నిర్మాణం అంటూ ప్రజావేదిక కూల్చివేత. నాడు జగన్ సర్కార్ ఏర్పడిన తర్వాత శుభమా అని నిర్మాణంతో మొదలు పెట్టలేదు, కూల్చివేతతో మొదలుపెట్టి చివరికి 11 సీట్లకు పరిమితమై వైసీపీ కూలిపోయిందనేది ప్రత్యర్థుల ఆరోపణ. అయితే కూటమి ప్రభుత్వం గతంలో జగన్ సర్కార్ కంటే భిన్నంగా పాలన మొదలు పెట్టలేదనే చర్చ మొదలైంది. తాడేపల్లిలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అనుమతులు లేకుండా వైసీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణం చేపట్టారని, అందుకే దాన్ని కూల్చేసినట్టు ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలు చెప్తున్నారు.
అక్రమాల్ని కూల్చడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతలో అక్రమాల కంటే ప్రజలకు టీడీపీ అక్కసు కనిపిస్తోంది. చంద్రబాబు సర్కార్ పరిపాలనను కూల్చివేతతో మొదలుపెట్టిందని, చివరికి ఏమవుతుందో అని టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరుల్లో ఆందోళన కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి 10 రోజులైంది. ఇంతవరకు ఎక్కడా నూతన నిర్మాణాలకు, భూమి పూజ లాంటి మంచి పనులకు శ్రీకారం చుట్టలేదు. కూల్చివేతలతోనే పాలన ప్రారంభం కావడాన్ని టీడీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయాలు ఎక్కడున్నా కూలుస్తామని హోంమంత్రి మంగళపూడి అనిత హెచ్చరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతతోనే టీడీపీ పగ చల్లారలేదని అర్థమవుతోంది. రానున్న రోజుల్లో వైసీపీ కార్యాలయాలపై యథేచ్ఛగా బుల్డోజర్ల దాడి జరగనుంది. ఇందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మానసికంగా సిద్ధపడాల్సిన తరుణం వచ్చింది. ఈ పరిణామాల్ని ధైర్యంగా ఎదుర్కోవడం ఒక్కటే వైసీపీ ముందున్న అతిపెద్ద సవాల్. చంద్రబాబు సర్కార్ కూల్చివేతలపై టీడీపీ పెద్దల అభిప్రాయాలు ఎలా ఉన్నా కింది స్థాయిలో గతంలో జగన్ సర్కార్ కూల్చివేతలు తాజాగా దారుణ ఓటమే గుర్తు చేసుకుంటున్నారు. మంత్రి పదవుల విషయంలో చంద్రబాబు మార్క్ సోషల్ ఇంజనీరింగ్ బాగానే ఉంది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో పదవులు 2 రూరల్కే వెళ్ళిపోయాయి. అనకాపల్లి ప్రత్యేక జిల్లా అయింది. దాంతో ఆ జిల్లాలోనే నర్సీపట్నానికి చెందిన చింతకాయల అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి ఇచ్చారు. పాయకరావుపేటకు చెందిన అనితకు హోంమంత్రి పదవి ఇచ్చారు. విశాఖ సిటీకి మాత్రం ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అంటున్నారు. అయితే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని గాజువాకకు చెందిన పల్లా శ్రీనివాస్కి ఇచ్చామని చెప్పుకోవచ్చు. కానీ పార్టీ పదవి అది. ప్రభుత్వంలో మంత్రులు ఉంటే వారి దగ్గరకు వెళ్ళి పనులు చేయించుకోవడానికి చూస్తారు. అలా చూస్తే గనక ఈసారి విశాఖ జిల్లాకు ఉత్తచేయి మాత్రమే లభించిందని అంటున్నారు. వైసీపీ హయాంలో 2వ విడతలో విశాఖ సిటీకి ప్రాముఖ్యత లేకుండా పోయింది. అప్పుడు టీడీపీ నుంచే విమర్శలు వచ్చాయి. పాలనా రాజధాని అని అన్నారు, విశాఖ సిటీకే చిన్నచూపా అని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు ఆర్థిక రాజధాని, ఐటీ రాజధాని అని అనేక పేర్లు పెట్టి విశాఖ అభివృద్ధి చేస్తామని చెబుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలోనే మెగా సిటీగా ఉన్న విశాఖ నుంచి మంత్రిని నియమించలేదని అంటున్నారు. విశాఖకు మంత్రి యోగం ఉందా అంటే మరో 2-3 ఏళ్ల వరకైనా ఆగక తప్పదేమో. తెలంగాణ రాష్ట్ర కమలదళంలో స్ట్రీట్ ఫైట్ నడుస్తోంది. నాయకులు రోడ్డు మీద పడి కొట్టుకోవడం లేదు కానీ అక్షరాలలో, మాటల్లో స్ట్రీట్ ఫైట్నే కొనసాగిస్తున్నారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సారథిగా కిషన్ రెడ్డిని తప్పించి మరొకరికి పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆ పదవిని ఆశిస్తున్న వారు, అలాంటి వారిని వ్యతిరేకిస్తున్న వారి మధ్య ఈ ముఠా తగాదాలు రచ్చగెక్కుతున్నాయి. సుదీర్ఘమైన చరిత్ర ఉన్న భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తూ సిద్ధాంతాలకు, విధానాలకు కట్టుబడి పనిచేస్తున్న వారికే పదవి దక్కాలనే వాదన ఒకవైపు వినిపిస్తోంది. కొంతకాలం కిందటే వేరే పార్టీలలో గతి లేక తమ పార్టీలోకి వచ్చి పదవులను కూడా పొందిన వారికి పార్టీ సారథ్యం అప్పగించవద్దు అని కూడా కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు మధ్య మాటల యుద్ధం మొదలైంది. కేంద్ర మంత్రి పదవిని ఆశించిన ఈటెల రాజేందర్కు ఈ దఫా భంగపాటు తప్పలేదు. అయితే ఆయనకు రాష్ట్ర పార్టీ సారథ్యం అప్పగిస్తామని 2028 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని మరింతగా బలోపేతం చేసి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత అప్పగిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. కాగా దేశభక్తి కలిగి దూకుడుగా వ్యవహరించే అగ్రెసివ్ నాయకుడికే పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో సందేశం ద్వారా అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. రాజాసింగ్ వీడియో సూటిగా తనను ఉద్దేశించింది కాకపోయినప్పటికీ ఈటెల ప్రతిస్పందించడం గమనార్హం. ఫైటర్కు పదవి ఇవ్వాలంటూ కొందరు మాట్లాడుతున్నారు. అంటే ఎవరికి ఇవ్వాలి? స్ట్రీట్ ఫైటర్కి ఇవ్వాలా అంటూ ఈటెల రాజాసింగ్ మాటలను ఎద్దేవా చేస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నవాడు కావాలని, అలాంటి వాడే ఫైటర్ అవుతాడని అంటున్నారు. 5 ముఖ్యమంత్రులతో కొట్లాడానని, సందర్భం వచ్చినప్పుడు జేజమ్మతో కొట్లాడే సత్తా ఉన్నవాడినని చెప్పుకోవడం ద్వారా బీజేపీ అధ్యక్ష పోరులో తాను ఉన్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చారు. వీరి గొడవ ఇలా ఉంటే 8 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 8 ఎంపీస్ ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరితోని ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణకి. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఫైటర్ కావాలి. ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటర్ కావాలా? ఏ ఫైటర్ కావాలి? అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి, గుర్తుపెట్టుకో.
కుంభస్థానం కొట్టుకుంటాడు దమ్ముంటారు గట్టిగా చిన్నకి గల్లీలాగి గా స్టేట్మెంట్ ఫైట్ వాడు ఫైటరా ఫైటర్ నీ రాజ్యం నీ అహంకారం నీ చేతిలో అధికారం ఉన్నాడు నువ్వు ఎంత రానోడు గొప్పోడు తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు అందుకని ఇట్లా రకరకాలు ఉంటాయి మాలాంటి ఊరికే మాట్లాడడం సందర్భం మాత్రం జేజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న మేము ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడేది మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతి ఏంటి బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా డెఫినెట్గా పనిచేస్తాను బీజేపీ సారథ్యం ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎంపీలు డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి తదితరులు కూడా పార్టీ సారథ్యాన్ని కోరుకున్నట్టుగా తెలుస్తోంది. మరి భాజపా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.